స్వామి వివేకానంద మహారాజ్కి జై. ఈరోజు స్వామివారి 164వ జయంతి శ్రీశైలం ప్రాజెక్ట్ హై స్కూల్లో స్వామివారి విగ్రహం 2016లో షిరిడి సాయి ధర్మ ప్రచార సేవా సమితి తరపున ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి రామకృష్ణ మిషన్ కడప ఆంధ్రప్రదేశ్ తరపున శ్రీ 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 స్వామి అచింత్యానంద మహారాజు గారు వచ్చి ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం స్వామివారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. సంజీవ్ రెడ్డి గారు టీచర్గా పనిచేస్తుంటారు. బావగారి స్వామివారి అభిషేకం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆయనే చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఆయనే చేస్తున్నారు. ఇలా స్వామివారి జన్మదిన కార్యక్రమాలకి మా ఊర్లో సుమారు ఒక 10,000 మంది 15,000 మంది హిందువులు ఉంటారు. కానీ ఈ కార్యక్రమానికి స్వామివారిని గుర్తుపెట్టుకొని వచ్చేవాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకో విశేషం ఏంటంటే షిరిడి సాయి ధర్మ ప్రచార సేవా సమితి తరపున సాయి భక్తులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. అలాగే శిశు మందిర్లో కూడా మరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. డిఏవి స్కూల్లో కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కనీసం దుమ్మట్టేది కిందనే ఉంటుంది. అవును, పిల్లలతో ఒక చెమ్ము నీళ్ళు పంపిస్తాను. అది కూడా మొన్న పోయి చెప్పొచ్చిన సార్ సార్ ఆయన ఈరోజు కనీసం ఒక చెమ్ము నీళ్ళు అలాగా సాయిబాబా గారి భక్తులు స్వామి వివేకానంద విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం స్వామివారి జన్మదిన వేడుకలు చేస్తున్నారు. సాయిబాబా గారి భక్తులకి ఈ దేశంలో ఉన్న సాధు సత్పురుషుల యందు అలాగే ఇలాంటి మహానుభావుల యందు సనాతన ధర్మంలో జన్మించి సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేసినటువంటి మహానుభావులు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి, ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, దేశభక్తులు కావచ్చు, అందరి విషయంలో సాయిబాబా భక్తులు ఒక అడుగు ముందు వేసి వారిని గౌరవించుకుంటూ ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అని అనడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి బాబా గురించి, బాబా భక్తుల గురించి తప్పుడు ప్రచారాలు చేసేవారికి ఇది ఒక పెద్ద సమాధానంగా నేను భావిస్తాను. సాయిరాం.